ఒక పుస్తకం వెంట ఉంటే మంచి నేస్తం ఉన్నట్లే. జనార్జనకు దగ్గర దారి పుస్తక పఠనమే. అలాంటి పుస్తకాల నిలయమైన గ్రంథాలయాలు కొన్ని ప్రాంతంలో నిధులు లేక శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని చోట్ల పుస్తకాలు అందుబాటులో లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాల్టి నుంచి జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని లైబ్రరీల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో గ్రంథాలయాల నిర్వహణ గాడి తప్పింది. పక్కా భవనాలు లేక మౌలిక సౌకర్యాలు కల్పించలేని దుస్థితికి చేరాయి. నామమాత్రానికే అన్నట్లు గ్రంథాలయాలు మారిపోయాయి. గ్రంథాలయాల ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్థానిక సంస్థల సెస్ వసూళ్లు సకాలంలో అందక నిర్వహణ కష్టతరంగా మారింది. డైలీ న్యూస్ పేపర్లు, వారపక్ష పత్రికలు కొనాలంటే లైబ్రరీలకు నెల ఆదాయం అందాల్సిందే. నిధులు అందకపోవడంతో లైబ్రరీల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒక్క కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోనే దాదాపు 30 లక్షల రూపాయల బకాయిలు వివిధ స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సింది. పంచాయతీలు వసూలు చేసే ఇంటి పన్నుల నుంచి గ్రంథాలయ సంస్థకు 8% సెస్ ఇవ్వాలి. నిధులు 3-4 నెలలకోసారి జమ అయ్యే పరిస్థితి నెలకొంది. లైబ్రరీలకు కొత్త భవనాలు నిర్మించాలన్నా సెస్సే ఆధారం కావడంతో తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ మంజూరీతో లైబ్రరీలకు సొంత బిల్డింగ్స్ నిర్మిస్తున్నా అన్ని ఊర్లలో సక్సెస్ కావడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఈ మధ్యే అభివృద్ధి చేసినా మిగతా ప్రాంతాల్లో మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. హుజూరాబాద్లో పనిచేస్తున్న లైబ్రరీయన్కు ఒకే వారంతో జమ్మికుంట, హుజూరాబాద్లో డ్యూటీ చేయాల్సి వస్తోంది. హుజూరాబాద్ లైబ్రరీలో దాదాపు 18,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్న లైబ్రరీ భవనం శిథిలావస్థలో ఉండటంతో పాఠకులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయం మంచి సేవలు అందిస్తోంది. ఇక్కడ జాబ్స్ ప్రిపరేషన్ కోసం 24 గంటల పాటు లైబ్రరీ తెరిచే ఉంటుంది. కంప్యూటర్లు ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చారు. సిలబస్, పరీక్షల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని పుస్తకాలు తెప్పించారు. స్మార్ట్ సిటీ నిధులు రావడంతో అధునాతన సౌకర్యాలతో ఇక్కడ మరో కొత్త భవనం నిర్మిస్తున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో లైబ్రరీలో అన్ని సౌకర్యాలున్నా పాఠకులు రావడం లేదు. వీణవంకలో కుర్చీలు, రీడింగ్ ప్యాడ్స్ లేవు. కొత్త పుస్తకాలు రావడం లేదు. కంప్యూటర్, ప్రింటర్ కావాలని స్థానికులు కోరుతున్నారు. జమ్మికుంటలో 1965లో కట్టిన లైబ్రరీ ఇప్పటికీ కొనసాగుతోంది. న్యూస్ పేపర్స్ రీడింగ్ గది శిథిలావస్థలో ఉంది. 2020లో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని కేవలం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం వాడుతున్నారు. 65 లక్షలతో రీడర్స్ గది కోసం ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. చొప్పదండిలో పాఠకులకు పాత పుస్తకాలే దిక్కవుతున్నాయి. గ్రంథాలయానికి వచ్చే సెస్సు, గ్రంథాలయ పన్ను మున్సిపాలిటీ అధికారులు గత 3 సంవత్సరాల నుండి మనకు చెల్లించడం లేదు. అవి తక్షణమే చెల్లించి మన గ్రంథాలయ అభివృద్ధికి అందరూ సహకరించి హుజూరాబాద్ శాఖ గ్రంథాలయ అభివృద్ధిని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. రెగ్యులర్గా రావట్లేదు, బ్యాలెన్స్ ఉంది. సెస్ పెండింగ్ అదే 1 crore చేంజ్ 40 చిల్లర ఉంది. వాళ్ళకు ఆన్ డిమాండ్ బుక్స్ కావాలన్నా, వాళ్ళ కోరిక మేరకు ఏ బుక్స్ కావాలన్నా వెంటనే అరేంజ్మెంట్ చేస్తారు. ఈ మధ్యన 2 months నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసింది.